ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాలం దిన వాక్య భాగము కీర్తన గ్రంథము 49వ అధ్యాయము 7వ వచనము పరిశీలన చేసుకుందాం. ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఈ కీర్తన రచించిన వారు కోరాహు కుమారులు. మనిషి యొక్క ఆలోచనకు అందనటువంటి మానవ స్థితిని గూర్చిన సంగతులు తెలియచేస్తారు. వాస్తవానికి మోషే, కోరాహులు సహోదరులు. కోరాహు సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతివాడును పరిశుద్ధుడే, మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారనగా మోషే సాగిలపడిను. అటు తర్వాత అతడు కోరాహుతో తన వాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును అని తెలియపరచబడెను. ఆ తర్వాత యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియననిను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. వారును వారి సంబంధులందరూ ప్రాణములతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. మోషే సహోదరుడైన కోరాహును రక్షించుకొనలేకపోయెను. కనుక కోరాహు కుమారులు ఈ కీర్తనలో 7వ వచనంలో ఎవడనూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడని వారు తెలియపరిచారు. మనం నిజంగానే పరిశీలన చేసుకుందాం. ఒక మనుషుడిని విమోచించాలంటే ఒక దేవాది దేవుడు తప్ప ఎవరునూ విమోచింపలేరు ఏ విషయములలోనూ. ఎందుకంటే ఆయన మన పాపములకై ఆయన విమోచన క్రయధనముగా ఆయన స్వరక్తమును మన కొరకై ఈ నేలపైన ఒలకబోసెను. దేవునికి స్తోత్రం.